వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. మనం ఇవాళ డీసీ వర్సెస్ జీటీ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు వల్లేరు డెవలపర్స్ ప్రెజెంట్స్ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ అలాగే గిఫ్ట్ స్పాన్సర్ వచ్చేసి బిగ్సీ. సో ఈ మ్యాచ్ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలియడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ కామెంటేటర్ అలాగే అనలిస్ట్ అయినటువంటి సుధీర్ మహాజన్. సో హాయ్ సుధీర్, హౌ ఆర్ యు? ఐ యామ్ వెరీ వెల్. ఎలా ఉన్నారు మీరు అక్షయ్? ఐ యామ్ వెరీ గుడ్ అండి. సో అంటే ఈ రెండు మ్యాచెస్ ఇప్పటి వరకు 6-6 ఆడాయి. సో డీసీ వచ్చేసి 2 మ్యాచెస్ గెలిచింది అండ్ జీటీ వచ్చేసి 3 మ్యాచెస్ గెలిచింది. సో హాఫ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. 14 మ్యాచెస్ కి ఇప్పుడు 7th మ్యాచ్ ఆడుతున్నాయి రెండు జట్లు కూడా. సో ఎలా స్ట్రాంగ్ గా ఉన్నాయంటారు? అంటే ఈ ఫేజ్ అనేది మీరు అన్నట్టుగా అక్షయ్, ఈ సెకండ్ ఫేజ్ అనేది 2 టీమ్స్ కు చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటి వరకు గుజరాత్ కూడా అంటే ఫస్ట్ 2 సీజన్స్ తో కంపేర్ చేసినట్లయితే అలా ఆడలేకపోతున్నారు. వాళ్ళ విక్టరీస్ కూడా అంత ఒక్కొక్క మ్యాచ్ లో అంత గొప్పగా కనబడలేదు. అండ్ ఒకసారి తక్కువ స్కోర్ కూడా వాళ్ళను ఆల్అౌట్ చేయడం చూసాం. సో ఐ థింక్ దే ఆర్ స్ట్రగ్లింగ్. యాక్చువల్లీ కొన్ని ఏరియాస్ లో స్ట్రగుల్ ఉంది. బట్ వాళ్ళ స్ట్రగుల్ నేను అనుకుంటాను ఎండ్ అయినట్టేనా అనేటువంటి ఒక ప్రశ్న మీరు అడిగినట్లయితే నేనేమంటానంటే మెల్లమెల్లగా ఎప్పుడైతే రషీద్ ఖాన్ ఫామ్ లోకి వస్తున్నాడో ఐ థింక్ వాళ్ళకు రియల్గా చెప్పాలంటే ఒక బిగ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుందండి. యాజ్ అన్ ఆల్రౌండర్గా. ఆల్రౌండర్ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆల్రౌండర్ అనే ఒక పదం కూడా యూజ్ చేయవచ్చు అతనికి. ఎందుకంటే మొన్న అగైన్స్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు టార్గెట్ చేంజ్ చేస్తున్నప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్లో 37 రన్స్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా రషీద్ ఖాన్ 11 balls 24 runs చేసి నాట్అవుట్గా ఉన్నాడు కనుక ఐ థింక్ యాజ్ ఎ యూస్ఫుల్ ప్లేయర్గా తన కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. ఫస్ట్ 2-3 మ్యాచెస్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. మెయిన్ అంటే ట్రంప్ కార్డ్ అసలు యాక్చువల్గా గుజరాత్ టైటన్స్కి ఎవరైనా ఉన్నారు మెయిన్ ప్లేయర్ అంటే ఎక్కువగా ఇతని పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అంటే ఒక రాషీద్ ఖాన్ స్పెల్ సరిపోతుంది మ్యాచ్ యొక్క మాయాజాలం మీరు అన్నట్టుగా ఆ మాంత్రికుడు, ఆ స్పిన్ మాంత్రికుడు కపుల్ ఆఫ్ వికెట్స్ తీస్తాడు, లేకుంటే అవసరం ఉన్నప్పుడు రన్స్ స్కోర్ చేస్తాడు, బ్రిలియంట్ ఫీల్డింగ్ చేస్తాడు. ఈ టోర్నమెంట్లో కపుల్ ఆఫ్ క్యాచెస్ కూడా డ్రాప్ చేశాడు. బట్ మెల్లమెల్లగా తన ఫామ్లోకి వస్తున్నాడు కనుక గుజరాత్ టైటన్స్ క్యాప్టెన్కు మేనేజ్మెంట్కు ఒక కాన్ఫిడెన్స్ని అయితే ఇస్తున్నాడండి. మెయిన్ బలం అతనే అసలు యాక్చువల్గా. మీరు ఫస్ట్ వాళ్ళు 2 సీజన్స్లో ఫైనల్లో ఆడినప్పుడు ఫస్ట్ సీజన్లో గెలిచినప్పుడు కూడా చూసాం అతని కాంట్రిబ్యూషన్ ఎక్కువగా కనబడింది. అండ్ అతనితో పాటు మరొక ఆఫ్ఘనిస్ ప్లేయర్ నూరు కూడా చాలా చక్కటి అహ్మద్ కూడా మీరు అన్నట్టుగా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో ఈ కీ బౌలర్స్ ఎప్పుడైతే వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ని ఇస్తున్నారో ఐ థింక్ గుజరాత్ మెల్లమెల్లగా పుంజుకుంటున్నారని చెప్పాలి. 6 matchesలో 3 wins అనేవి అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం కాదు మిగతా వారితో కంపేర్ చేస్తే. బట్ గుడ్. యాక్చువల్లీ ఈ సెకండ్ ఫేజ్ అనేది గుజరాత్ కంటే ఢిల్లీకి ఎందుకు ఎక్కువ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ పాకెట్లో వాళ్ళ బ్యాంక్లో ఓన్లీ 2 wins ఉన్నాయి కనుక వాళ్ళ స్ట్రగుల్ ఎక్కువగా ఉంది ఈ పర్టికులర్ టోర్నమెంట్లో. సో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని వస్తారంటారు ఎందుకంటే విన్ చాలా అవసరం కాబట్టి. అబ్సల్యూట్లీ అక్షయ్. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు లక్నోలో ఓడించిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది చేంజ్ చేసి ఆ పర్టికులర్ మ్యాచ్లో. అండ్ దట్టు లక్నో అగెనిస్ట్ కూడా మనం చూసాం అక్షయ చాలా తక్కువ స్కోర్కే కట్టడి చేయగలిగారు వాళ్ళను. ఒక సిచ్యువేషన్లోనైతే 97 for 7 ఉన్న లక్నో అసలు యాక్చువల్గా 120 కూడా చేస్తుందని అనుకున్నాం. బట్ బదోని ప్లేడ్ బ్రిలియంట్లీ ఇన్ దట్ మ్యాచ్. ఒక 50 సాధించాడు. అండ్ ఆ మ్యాచ్లో వాళ్ళకు ఇప్పుడు మనం ఎలానైతే రషీద్ ఖాన్ విషయం మాట్లాడుకున్నామో వాళ్ళకు కూడా ఒక స్పిన్ మాంత్రికుడు ఉన్నాడు కుల్దీప్ యాదవ్ రూపంలో. అండ్ అతడు కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడలేదు ఇంజరీ కారణంగా. అండ్ అతడు బ్యాక్ విత్ బ్యాంగ్ అంటుంటాం కదా, 3 wickets తీశాడు ఆ మ్యాచ్లో 4 overs 20 runs ఇచ్చి. ఐ థింక్ ఎలానైతే రషీద్ ఉన్నాడో వాళ్ళకి అలాగే కుల్దీప్ ఉన్నాడు. సో ఇద్దరి పర్ఫార్మెన్స్ నేను అనుకుంటాను చాలా చాలా కీలకం 2 teamsకు. అండ్ క్యాప్టెన్స్ ఇద్దరు కూడా 2 teams క్యాప్టెన్స్ చక్కగా ఆడుతున్నారు. మీరు ఇటు రిషబ్ పంత్ తీసుకున్నా కానీ ఆఫ్టర్ ఇంజరీ చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. తర్వాత ఎవ్వరు అనుకోలేదు అక్షయ్ అసలు యాక్చువల్గా. అబ్సల్యూట్ చాలా మామూలు యాక్సిడెంట్ కదా అసలు యాక్చువల్గా. అతనికి ఒక సెకండ్ లైఫ్ అంటుంటాం కదా. సో థ్యాంక్ గాడ్ అంటే క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఒక మంచి న్యూస్ అది అసలు యాక్చువల్గా. బికాస్ అతనికి బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ దట్టు T20 వరల్డ్ కప్ త్వరలో జరగబోతుంది కనుక దానికంటే ముందు అతడు చాలా మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. సో ఆల్రెడీ ఇప్పుడు ఒక చేస్తున్నాడు అండి. ఒక 50 ఉంది, 250s ఉన్నాయి, ఒక 40 చేస్తున్నాడు. అండ్ తనదైన స్టైల్లో ఆడుతున్నాడు. కపుల్ ఆఫ్ వింటేజ్ రిషబ్ పంత్ షాట్స్ను కూడా మనం చూసాం ఈ టోర్నమెంట్లో. సో ఈస్ ప్లేయింగ్ బ్రిలియంట్లీ యాక్చువల్లీ. అండ్ మీరు లీడింగ్ విషయం అంటారా, ఐ థింక్ శుభ్మన్ గిల్ కూడా అంత పెద్ద ఇంప్రెసివ్గా లీడ్ చేసినట్టుగా కనబడలేదు. అఫ్ కోర్స్ యంగ్స్టర్స్ కనుక మనం టోటల్గా మిస్ చేసుకున్నాడు. దట్స్ ఓకే, దట్ హ్యాపెన్స్. అంటే
యాజ్ ఎ కెప్టెన్ గా ప్రెషర్ అయితే లేదు అతని బ్యాటింగ్ పైన అని చెప్పి నిరూపిస్తున్నాడు. సో దట్స్ ఎ గుడ్ సైన్ బట్ అండి. అవుట్ అయ్యే విధానం చాలా హట్టింగ్ గా అనిపించిందండి, ఎందుకంటే అనవసరమైన వైడ్ షాట్ కి ముందుకొచ్చి మరి అలా అంటే మీరు రిషబ్ పంత్ కూడా అలాగే రిషబ్ పంత్ అంటే టిపికల్ వేలో, బట్ రిషబ్ పంత్ తో కంపేర్ చేసినట్లయితే శుభ్మన్ గిల్ మీరు అన్నట్టుగా మెయిన్ బ్యాటర్ కనుక ఐ థింక్ బట్ ఈస్ ప్లేయింగ్ వెల్ అండి. యాజ్ ఎ కెప్టెన్ గా చక్కగానే ఆడుతున్నాడు, రన్స్ స్కోర్ చేస్తున్నాడు. అండ్ ఇద్దరికి కూడా T20 వరల్డ్ కప్ ఇంపార్టెంటే. బట్ ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం అందరూ ఏమంటున్నారంటే రిషబ్ పంత్తో పాటు సంజీవ్ శాంసన్, ఇషాన్ కిషన్ కు ఛాన్స్ ఉండవచ్చు యాజ్ ఎ కీపర్ గా. అండ్ ఓపెనర్ గా ఎప్పుడైతే విరాట్ కోహ్లీ తన యొక్క స్థానాన్ని బలపరుచుకుంటున్నాడో బ్రిలియన్ పర్ఫార్మెన్స్ తోటి, శుభ్మన్ గిల్ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అంటున్నారు అసలు యాక్చువల్గా. బట్ నెక్స్ట్ ఫేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలానైతే లాస్ట్ ఇయర్ 890 రన్స్ స్కోర్ చేసి ఇండియన్ టీంలో తన స్థానాన్ని మరొకసారి సంపాదించుకున్నాడో అలా స్కోర్ చేసినట్లయితే అతన్ని కూడా నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అతను కూడా కీలకమైనటువంటి ప్లేయర్. ఆల్ ఫార్మర్స్ లో ఆడేటటువంటి ప్లేయర్స్ అందరూ ఉండరు, అక్షయ చాలా తక్కువ ఉంటారు. అండ్ శుభ్మన్ గిల్ ఫిట్స్ ఫర్ ఎవ్రీ ఫార్మాట్. బట్ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే అలా ఆడుతున్నాడో ఇక అతని ఛాన్సెస్ మెల్లమెల్లగా సన్నగిలుతున్నాయి అంటుంటాయి కదా. ఎందుకంటే జైస్వాల్ ఇప్పుడు ఆడకపోయినా కానీ, అంత ఫామ్లో లేకపోయినా కానీ జైస్వాల్ను డెఫినెట్లీ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే జైస్వాల్కు ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏముందంటే ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండెడ్ అండి. అండ్ మొన్న జరిగినటువంటి తన ఫస్ట్ సిరీస్ వెస్టిండీస్లోనే ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. అండ్ ఇప్పుడు వరల్డ్ కప్ కూడా అమెరికాలో కొన్ని మ్యాచెస్ ఉంటాయి, ఇండియా కొన్ని మ్యాచెస్ వెస్టిండీస్లో కూడా ఆడుతుంది కనుక ఐ థింక్ జైస్వాల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా కీలకంగా ఉంటుంది. యాజ్ ఎ లెఫ్ట్ హ్యాండెడ్ డెఫినెట్లీ కొంచెం ఎవరైనా కానీ సెలెక్టర్స్ కొంచెం మొగ్గు చూపవచ్చు అతని వైపు అసలు యాక్చువల్గా. యంగ్స్టర్ అతను కూడా శుభ్మన్ గిల్ లాగా చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సో వరల్డ్ కప్ కంటే ముందు కూడా ఈ మ్యాచెస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫేజ్లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. సో అహ్మదాబాద్ వేదికగా అబ్సల్యూట్లీ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే చూడబోతున్నాం. అండ్ టూ టీమ్స్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూసినట్లయితే ఢిల్లీకి కొంచెం బౌలింగ్ వీక్నెస్ కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ముఖ్యంగా ఈ విదేశీ బౌలర్ అంట కదా, ఓవర్సీస్ బౌలర్స్ లో నోకియా హ్యాస్ బీన్ వెరీ డిసప్పాయింటింగ్ అండి అసలు యాక్చువల్గా. అబ్సల్యూట్లీ కరెక్ట్, మీరు అన్నట్టుగా రన్స్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కొన్ని వికెట్స్ తీసా కానీ మళ్ళీ ఒక ఓవర్లో మనందరికీ తెలుసు, మనం చూసాం కదా అగేనెస్ట్ షెఫర్డ్ 32 రన్లు ఇచ్చాడండి. సో వాళ్ళకు ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ చాలా చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు. ఈశాంత్ శర్మ ఈస్ బౌలింగ్ వెల్ యాక్చువల్లీ. అండ్ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఈ జోడీ గిట్ట మంచి వికెట్స్ రాబట్టినట్టయితే ఐ థింక్, ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్లో నేనేమనుకుంటానంటే అక్షయ స్పిన్నర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఎక్కువగా కనబడతాయి మనకు. ఎందుకంటే బాల్ టర్న్ అవుతుంది, స్లో ఓవర్ అవుతుంటాయి వికెట్స్ కనుక. కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ రాహుల్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. అండ్ వాళ్ళకు విలియమ్సన్ తీసుకున్నారు ఇప్పుడు బ్రూక్ ప్లేస్లో. బట్ వాళ్ళు ఏం చేశారంటే మెగ్గర్ కని మనం మాట్లాడుకోవాలి అతని విషయం అసలు యాక్చువల్గా. ఆస్ట్రేలియన్ ఇంక్లూడ్ చేశారు, ఫస్ట్ మ్యాచ్లోనే అదరగొట్టాడు 50 సాధించి. షాయ్ హోప్స్ చక్కగా ఆడుతున్నారు, వార్నర్ ఉన్నారు. అంటే వాళ్ళు ఓవర్సీస్ బ్యాటింగ్ నలుగురు నుంచి మేబీ ఒక ఇండియన్ బౌలింగ్కి వెళ్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఇంపాక్ట్ ప్లేయర్ కావాలి అంటే విలియమ్సన్ తీసుకోవచ్చు, నోకియాని తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎంగిడి కూడా దూరం అయిపోయినాడు కనుక ఆ సమస్య ఉంది వాళ్ళకి అసలు యాక్చువల్గా. సో దే ఆర్ ఎవరిపైన ఎక్కువగా ఆధారపడుతున్నారంటే ఇండియన్ బౌలర్స్ పైన వాళ్ళ ఆధారం ఎక్కువగా ఉంది ఇప్పుడు. డేవిడ్ విల్లర్ మీరు అన్నట్టుగా ఇంజరీ కారణంగా కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడలేదు అతను. అండ్ అతన్ని నేను అనుకుంటాను మీరు అన్నట్టుగా గుజరాత్ టీమ్స్ చాలా మిస్ అవుతుందండి. ఎందుకంటే గుజరాత్ టీమ్స్కు మెయిన్గా మిడిల్ ఆర్డర్లో అతను ఒక బ్యాక్ బోన్ లాంటి ప్లేయర్ అసలు యాక్చువల్గా. సో అతన్ని ప్లేస్లో ఆఫ్కోర్స్ విలియమ్సన్ ట్రై చేశారు, బట్ విలియమ్సన్ ప్రతి మ్యాచ్లో ఆడించలేరు. అండ్ విలియమ్సన్ కూడా అంత ఇంప్రెసివ్గా కనబడలేదు. సో మీరు అన్నట్టుగా అక్కడ కొంచెం వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. అంటే మిల్లర్ వచ్చినంత వరకు వాళ్ళకు ఐ థింక్ ఇండియన్ బ్యాటర్స్ పైన ఎక్కువగా డిపెండ్ కావాలి. విజయ్ శంకర్ పైన, సాయి సుదర్శన్ పైన, రాహుల్ పైన, సో తెవేటియా పైన వాళ్ళు ఎక్కువగా డిపెండ్ కావాలి. బట్ మిల్లర్ వచ్చినంత వరకు మీరు అన్నట్టుగా ఐ థింక్ అక్షయ్ వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గుజరాత్ టైటన్స్కు. అండ్ అది సాల్వ్ అయితే తప్ప వాళ్ళకు, ఎందుకంటే హెడ్ ఉన్నాడండి, సారీ వేడ్ ఉన్నాడు. బట్ వేడ్ ఆడించినట్లయితే అతను వికెట్ కీపర్ బ్యాటింగ్ అన్న ఆడియాలి. బట్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకుంటే బాగుంటుంది అతనికి. సో దట్ ఈస్ మై యాక్చువల్లీ ఐడియా. బట్ మీరు అన్నట్టుగా మిల్లర్ వచ్చినంత వరకు, మిల్లర్ పూర్తిగా రికవర్ అయినంత వరకు వాళ్ళకు ప్రాబ్లం అనేది ఉంది. అండ్ ఒకసారి అతడు వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా శుభ్మన్ గిల్కు కొండంత బలం అంటాం కదా, ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్లో వాళ్ళ బ్యాక్ బోన్ లాస్ట్ 2 సీజన్స్లో కూడా చూసాం మిల్లర్ ఏనండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మరి విలియమ్సన్ నుంచి ఒక మంచి నాక్ మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటారు? బట్ తన ప్లేసింగ్ ఏమైనా రాంగ్ ప్లేసింగ్? ఒకటి ఏంటంటే విలియమ్సన్ రియల్గా చెప్పాలంటే 2020 ఫార్మాట్లో కూడా తన పర్ఫార్మెన్స్ చూపించినప్పటికీ కూడా ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ 2020 ప్లేయర్ కాదు అసలు యాక్చువల్గా. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసి ఒక వార్నర్ను మీరు పర్ఫెక్ట్గా 2020 ప్లేయర్ అంటే మీరు విలియమ్సన్ పర్ఫార్మెన్స్ ఏం బ్యాడ్గా లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఆడుతున్నప్పుడు విక్టరీ సాధించి పెట్టాడు.
బట్ ఎవ్రీ గ్రౌండ్లో ఎవ్రీ మ్యాచ్లో ఆడేటటువంటి ప్లేయర్ కాదు అతను అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పిన్నర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి, 140, 150 లాంటి స్కోర్స్ కూడా ఒక్కొక్కసారి ట్రిక్కీగా మారినప్పుడు విలియమ్సన్ లాంటి ప్లేయర్స్ యొక్క అనుభవం మీరు అన్నట్టుగా చాలా ఉపయోగపడుతుంది. సో వాళ్ళు అతన్ని అలా ఉపయోగించుకోవచ్చు అసలు యాక్చువల్గా. బట్ వాళ్ళకి మెయిన్గా ఏంటంటే అక్షయ, ఆస్ట్రేలియన్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ అని అతను ఇంక్లూడ్ చేసుకున్నారు. అండ్ అతడు కపుల్ ఆఫ్ మ్యాచెస్లో బౌలింగ్ చేశాడు, ఫస్ట్ ఓవర్లోనే చూసామని ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. సో ఇంకా అతడు కూడా ఇండియన్ కండిషన్స్కి ఎక్కువగా అలవాటు పడలేదు అసలు యాక్చువల్గా. సో అతని ఫామ్ అనేది కూడా నేను అనుకుంటాను వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఉమేష్ యాదవ్కి మంచి సపోర్ట్ కావాలి అంటే, ఉమేష్ యాదవ్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ, నాట్ ఎ బ్యాడ్ జాబ్ అయితే ఏం చేయటం లేదు. పవర్ ప్లేలో వికెట్స్ అయితే సాధించి పెడుతున్నాడు. సో స్పెన్సర్ జాన్సన్ కూడా పవర్ ప్లేలో ఒకవేళ కపుల్ ఆఫ్ వికెట్స్ తీసుకొని ప్రెషర్ పెట్టినట్లయితే వాళ్ళకు అక్షయ డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుంది. ఎందుకంటే అతన్ని 8 సమ్ క్రోడ్స్ డబ్బు పెట్టి కొనుక్కున్నారు కనుక, దట్ ఫస్ట్ టైం ఆడుతున్నారు ఇండియన్ కండిషన్స్లో, ఫస్ట్ టైం ఆడుతున్నాడు కనుక ఐ థింక్ అతని ఫామ్ కూడా చాలా చాలా కీలకం. బట్ 2 వెరీ గుడ్ టీమ్స్. అండ్ ఢిల్లీ అఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ ప్రెషర్లో ఆడుతుంది, ఎందుకంటే ఇప్పటివరకు టైటిల్ లేనటువంటి టీం అసలు యాక్చువల్గా. అండ్ ఓన్లీ వన్స్ వాళ్ళు ఫైనల్లో ప్రవేశించారు 2022లో, అగెన్స్ట్ ముంబై ఓడిపోయినారు మనందరికీ తెలిసిందే దుబాయ్లో. బట్ ఈ సీజన్లో కూడా వాళ్ళ జర్నీ స్ట్రగుల్ తోటే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పటి నుండి ఐ థింక్ రిక్కీ పాంటింగ్ అండ్ గంగూలీ మరి ఎటువంటి స్ట్రాటజీస్ తోటి టీంను ముందుకు నడుపుతారో చూడాలి. బికాస్ విక్టరీస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ టీమ్. యాజ్ ఎ కెప్టెన్స్ ఇటు గిల్ అటు పంత్ ఇద్దరు బలాబలాలంటి టీం ని ఏ విధంగా లీడ్ చేస్తున్నారు, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఎలా హ్యాండిల్ చేస్తారు? ఐ థింక్ డూయింగ్ అ గుడ్ జాబ్. అంటే పూర్తిగా మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, అంటే భూతద్దంలో పెట్టేటటువంటి అక్కడ ఇప్పుడు మీకు టీంలో ప్లేయర్స్ పర్ఫామ్ చేయనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు నోకియా లాంటి బౌలర్, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కెప్టెన్గా ఉన్నా కానీ నోకియా లాంటి బౌలర్ ఉన్నాడంటే అతనికి బౌలింగ్ ఇస్తారు. లాస్ట్ ఓవర్ అతను 32 రన్లు ఇచ్చాడు అంటే అసలు ఏం చేస్తారు? అంటే అసలు ఎక్స్పెక్ట్ చేస్తాం అసలు దట్స్ ఇట్, జస్ట్ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా. ఎందుకంటే అంతేగాని మీరు నోకియా లాంటి బౌలర్ ప్రతిసారి 30 రన్స్ ఇచ్చే బౌలరా కాదు. మీరు అన్నట్టుగా లాస్ట్ ఓవర్లో 5-6 రన్స్ కావాలి అన్నప్పుడు కూడా కట్టడి చేసే కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్. సో అటువంటి బౌలర్స్ కూడా రాని. అండ్ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు ఢిల్లీకి ఇంజరీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా, బ్రూక్ స్టార్టింగ్లోనే గ్రాండ్ మదర్ చనిపోవడంతో రాలేదు. విలియమ్సన్ వచ్చాడు, ఇప్పుడు ఎంగిడి ప్లేస్లో మరొక ప్లేయర్ వాళ్ళకి కావాలి. సో వాళ్ళకు ఓవర్సీస్ బౌలింగ్ స్ట్రెంత్ అసలు యాక్చువల్గా అంటే గతంలో వాళ్ళకు నోకియా అండ్ రబడా ఉన్నప్పుడు ఆ సౌత్ ఆఫ్రికన్ జోడీ అదిరిపోయే పర్ఫార్మెన్స్ కనబరిచేది. సో ఇప్పుడు ఇండియన్ బౌలర్స్ ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. సో ఆ ఇంజరీ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు మిచెల్ మాస్ కూడా దూరం అయిపోయినాడు వాళ్ళకు. సో ఐ థింక్ ఆ సమస్యలు వాళ్ళు వెంటాడుతున్నాయి. సో అందుకనే కెప్టెన్ కూడా కాంబినేషన్స్ ఏవి వర్కౌట్ కావటం లేదు. సో ఇప్పుడు కొన్ని మ్యాచెస్లో రిక్కీ బోయ్కి ఛాన్స్ ఇచ్చారు, అతడు ఫెయిల్ అయిపోయినాడు, మంచి క్రికెటరే. ఆ తర్వాత పృథ్వీ షా ఆడుతున్నాడు, కానీ పృథ్వీ షా నుండి కూడా ఇంకా రియల్గా చెప్పాలంటే అక్షయ ఒక బిగ్ ఇన్నింగ్స్ డ్యూగా ఉందండి. అతని టాలెంట్కు తగ్గట్టుగా ఆడటం లేదు. ఆడుతున్నాడు, 40 కొడుతున్నాడు, 50, 32 అవి సరిపోవు అసలు యాక్చువల్గా. డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా నుండి టాప్ ఆర్డర్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ వాళ్ళకి అవసరం అండి డెఫినెట్లీ. ఇప్పుడు అందరూ కూడా చాలా దూకుడుగానే ఆడుతున్నారు, ఎందుకంటే ఉన్నది T20 కాబట్టి తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్ చేయాలి, పెద్ద షాట్లు కొట్టాలనే ప్రయత్నంలో చాలా మంచిగా ఆడే బ్యాటర్స్ అందరూ కూడా అవుట్ అయిపోతున్నారు. అబ్సల్యూట్ అంటే ఇప్పటివరకు బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. బట్ ఐ థింక్ కొంచెం మారుతూ ఉంటుందండి. అంటే సెకండ్ ఫేజ్లో ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కనుక సెకండ్ ఫేజ్లో ఐ థింక్ కొన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా చూడవచ్చు. అండ్ బౌలర్స్ కూడా ఎంజాయ్ చేసేటటువంటి రోజులు కూడా వస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా బౌలర్స్ స్ట్రగుల్ అవుతున్నారు రన్స్ ఇచ్చి, కానీ బట్ ఒక సిచ్యువేషన్ కూడా డెఫినెట్లీ బౌలర్స్ ఎంజాయ్ చేసే సిచ్యువేషన్ కూడా వస్తుందండి డెఫినెట్లీ. సో అది మ్యాటర్ అన్నమాట. సో రెండు టీమ్స్ కూడా ఆ విధంగా సమాయత్తం అవుతున్నాయి. ఢిల్లీ అయితే కాసింత సఫర్ అవుతుంది. కాకపోతే మరి ఈ మ్యాచ్ లో ఎలా కంబ్యాక్ అవుతుంది, మరి జీటీని ఓడిస్తుందా లేకపోతే డీసీనే జీటీ ఓడిస్తుందా అనేది చూడాలి. ఐపీఎల్ ఏదైనా జరగవచ్చు కాబట్టి. సో అదనమాట, రెండు మ్యాచెస్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. అండ్ ఇది ఇవాళ మన ఎన్టీవీ స్పోర్ట్స్ ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి స్పెషల్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.